Cigarette smoking is injurious to health. But relief to mind. ఆహా గిరి రమ్మంటే రమ్ము కాదు ఊరించే వైటు రమ్ము. డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు, డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు, అందరూ కామ్ డౌన్. వస్తారు సార్. ఇదిగో ఇస్తానని అప్పు తీసుకెళ్లి ఎన్ని రోజులు అయిందిరా? అమ్మా నాన్న అంటూ యాక్టింగ్ కూడా చేస్తున్నావు అనమాట. అనాథ యాదవా, ఆ భగవంతుడు నీకు బాగా బుద్ధి చెప్పాడు రా. సేటు గారు మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నా దగ్గర డబ్బులు లేవండి. ఈ రోజు తారీఖు ఎంత? 10వ తారీఖు కదా, 11వ తారీఖు రండి, తప్పకుండా ఇచ్చేస్తాను. చెత్త రోగాలు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గించావు కదా. ఫాలో మీ ఫాలో. నమస్తే డాక్టర్ జీ. నమస్తే నమస్తే. ఎంత మంచోడో సేటు గారు. ఎంత బిల్డప్ ఇచ్చావురా? ఆల్రెడీ తొక్కేసావా? దుబాయ్ వెళ్ళి ఇంత సంపాదించుకున్నాడు, ఇంకా ముందు ముందు ఎంత సంపాదించుకుంటాడో అని. ఆపో. ఓహో, ముందు ముందు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ వెనక మాత్రం బాగా ఆస్తుంది. చాలా బాగా ముద్రిపోయింది. సరే, వెనక ముందు నాకు ఏమీ ఆస్తి లేదు సాబ్. అరే నువ్వు లేదంటే సరిపోతుందా? క్లియర్ గా పేపర్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 12 కిలోల పైల్స్ ఉంది, సామాన్యమైన విషయం కాదు. రే ఊరికి వదలదు, 2 కిలోలు తీసుకో. 2 కిలోలు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు జీ? చేస్తానయ్యా. సామాన్యమైన రోగం అనుకున్నావు, బాగా ముదిరింది, పీకితే రాదు. ఆపరేషన్ చేయాలి సార్. పేషెంట్లతో బెట్కారం ఏంటి సార్? అరే ఇలా రా, నీ రిపోర్ట్స్ ఎక్కడున్నారా? ఏంటి రైడ్, బతుకున్నాడా చచ్చిపోయాడా? సార్, హార్ట్ అటాక్ తో పాటు కిడ్నీస్ లో ట్రబుల్, కీళ్ల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, షుగర్, సాల్ట్, మొత్తం రోగాలన్నీ ఉన్నాయి సార్. శభాష్, భారతీయుడు అనిపించుకున్నాడు రా. భారతదేశంలో ఉన్న రోగాలన్నీ ఉన్నాయన్నమాట. ట్యాక్స్ ఫ్రీ కదా. కోమలో ఉన్నాడా? ఓకే పద. సార్, ట్రీట్మెంట్ అది చేస్తే దానికేంట్రా, వాడు శుభ్రంగా లేచి కూర్చున్న తర్వాత ట్రీట్మెంట్ ఇద్దాం. దానికి నువ్వు కంగారు పడతావు ఎందుకు? వర్క్ ఈస్ గాడ్, మనం డాక్టర్స్ కదా. మనం డాక్టర్సా? ఇలా నిలబడు. నేను డాక్టర్ని, నువ్వు కంపౌండర్వి. ఇంత కూడా లేవలేదేంటాడు? పదా. డాక్టర్, అందరినీ విమర్శిస్తున్నారు కానీ ఆ ముగ్గురిని ఏమన్నారు ఏంటండి? ఎవరినిరా? ఆ గిరి, చంటి, కృష్ణల్ని. వాళ్ళ గురించి విమర్శించడానికి ఏముందిరా, జాలి పట్టం తప్ప. అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసురా? చూడు, ఇంకొక్కసారి మా సెల్లుల్ని కామెంట్ చేసి ఎదవ నిక్కామనుకో, టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను, బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఫైటింగ్ అయిపోయింది, ఇంకా రాలేదంటే అని ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ గా దిగారు. ఇదేంటండి బాబు, క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సిందే, ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి? నీ బాడీ కొంచెం హ్యాండ్ లోన్ ఇస్తావేమోనని. దేనికండి? అరెస్ట్ చేసుకోవడానికి. అరెస్ట్ చేసుకోవడానికి బాడీ అప్పు కావాలా? గడ్డం చేసుకోవడానికి బ్లేడే వద్దు. షటప్. ఫైట్ చేసుకుంటే సెట్ వేసుకుని చేసుకోవాలి కానీ ఇలా వీధుల్లో పడి కొట్టెల్ని బద్దలు కొడతావా? పదా. సైడ్ సైడ్ కుదరదు, సైడ్ ఇవ్వండి. నువ్వెక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూశారు కదా, అందులో రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. మందే టైప్. వాడంటే కష్టపడి ఫైట్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. నేను కొంచెం పక్కన నిలబడండి. అలాగే ఉండదు, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టను కదా నీ అదో ఆలోచన. ఓరే షటజల్కి. హలో బ్రదర్, ఇదేనా రావడం? అవును బదరు. ఏంటి సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోముకుంటే పొట్ట వచ్చేస్తుంది, కొంత డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డేలక్స్ రూమ్ ఇస్తున్నాను.
ఇదేరా ఏడు బాబా ఇది డీలక్స్ రూమ్ అన్నావు? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకి సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలా రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? మా లాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లోకి అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాం. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎలా అమ్మంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్లు తాగుదామంటే ఒక ఫ్రిడ్జ్ లేదు. ఏమండి ఏమన్నంటే అన్నా ఉంటారు, ఇది దొంగల గదికి వేసిన తాళం వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. పోతాం. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని అలాటానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 10 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? తాలుగొనం బీరు కొంటాం. నువ్వు ఉండరా. ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. గోల్ జంపింగ్ అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ చేరికైతేలు తెగ నిలుతున్నారు. అలా పట్టుబట్టాలి మీరు. పడతాం ఏది 2 పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏటుకురు ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయాంరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమాన్ చేస్. ఆ సూప్ ఏంటి? చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకొని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదే స్పెల్లింగ్ మిస్టేక్. కమాన్ క్యాచ్. పట్టేశా. నీకు సింగిల్ ప్రమోషనే, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకెందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ. నీకెందుకు ఇస్తారు? 420 కానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గని కాదు, అది చెంచా 210 గండి. నువ్వంటరా రే, ఇన్నటేసుకున్నా అన్నిటేసుకో. ఏంటేసుకున్నది మధ్యలో అరటిపండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రేయ్, నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్ట ఇవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు. బెత్తులు గుత్తుడు కదా. నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్వి. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి పదరది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు. 2 నెలలు నానా తిప్పలు పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టిన చేతిలో పెట్టాడు. సోడా దాగి చూసేసరికి ఆడిని అట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. ఫేస్ చూస్తే తెలియటల్లా. నువ్వు మై నువ్వు అన్నది వై. బాసులు పట్టుకోవాలి, అసిస్టెంట్లు పట్టుకోవాలి కనుక. చేతనైతే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో. అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు, గూటీ బిళ్ళ. నీది మామూలు లాఠీయో, మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు. వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయిందనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? ఈ పోయింది గనక. అయితే చూస్తుంటా. కమాన్ మార్చ్. ఇది మార్చి కాదు, ఏప్రిల్. పోరు నీ అబ్బా, నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ మార్చి కాదు, చేస్. పోరు నీ అబ్బా, ఏదో ఒకట్లేరా. కమాన్ చేస్. ఇది కరెక్ట్. స్టాప్. ఏంటి ఆ టెంపో లుక్ వేసుకో. బావా, ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటావేంటి? దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే బెదల్లో మోకాలు లేకపోవటం. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలో అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పొరిందో నాటికో మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావా భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాక్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలో అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలు అంత ఈజీ అయిపోయాయి. మరి ఇంకా లేట్ ఎందుకు? జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడి క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను. దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్. ఎవరు మీరు? మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారేంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే. పోలీసులు అయితే అలా రాకున్నారే? దొంగలు పారిపోవడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటావా? చేసి కమాన్ చేస్
చేస్ చేస్ బావా లేక బావా ఇదిగో సోడా డబ్బు డబ్బు సోడాకేనా నేను ఇచ్చొచ్చా నేను నీకు ఇవ్వాలిగా క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ బావా కేర్ ఫ్రీ ముందు బావా ఏరా పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి తిరిగి పందల పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పని చేసుకుని కుక్కలా బతక్క పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మోయ్ ఈ స్టోరీ ఏంటి ఇలా ఉంది? నువ్వు ఏ రాయా ఏ మేయా? అయ్యా ఆడలేడీసు ఇంతకి మీరెవరు? కనపట్టంలా ఇద్దరు మగాళ్ళం. ఏ జైలు నుంచి పారిపోయి వచ్చారు? సెంట్రల్ ఏ, జైల్. shut up. నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మరదే చూసావా, గుర్తుపట్టలేదు? మారేశం. మారేషువా? మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇటు ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఆ, ఎందుకు రావు? మాకేమైనా భయమా? అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేనెందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కు. ఎక్కను. నేనెందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేసావు మా బ్యాగు? నా బాబు సొమ్మని కొట్టేసానా మా బ్యాగు? ఆడు నీ బాబా ఎదవ కేసెట్ లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మో, నేను చెప్పేది నిజమయ్యా మగడా. కావాలంటే చూడు, విజిటింగ్ కార్డు ఇస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తా. వద్దులే. అమ్మో, ఏంటి అలా కొట్టా? బ్యాక్ పాకెట్ బాగుందని. ఏయ్, బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీప్ ఎక్కు. ఎక్కమ్మా ఎక్కు. ఎక్కు తల్లే. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్. తొయ్యాలి, నువ్వు అలా కూర్చో. ఏయ్, 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 ఏంటి అలా పడిపోతున్నారు? ఏయ్, ఆ జీవు చూడరా, నన్ను ఎత్తుకుంటే వచ్చేస్తున్నావు. ఈ శ్వాసం అంటే అట్టు ఉండాలి. అది నిన్నెదుకుంటూ కాదు, గొయ్యి ఎదుక్కుంటూ వస్తుంది. పక్కకు తప్పుకోపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోతాయి. అయితే ఇలా ఆపరా. ఏమండి, ఖైదీ డ్రెస్ లో ఉన్న మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్ మా ఎస్ఐ గారు జీబే ఎత్తుపోయారు. ఎత్తుకుపోయారా? అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు, దొంగలు. దొంగలా? యా, ఇంతకీ నువ్వెవరు? నేను మా నాన్నగారి రిలేటివ్ అండి. కూతురి వరుస అవుతాను. ఐసి. ఎవరు మీ నాన్నగారు? మంచి ఐస్ క్రీమ్ ఒకటి పోయా. ఇదిగోండి సార్. ఇదిగో 100కి చిల్లరలేదు సార్. నా దగ్గరే లేదయా, చూడు. లేదు సార్, బోని మీదే. ఇప్పుడు ఎలాగయ్యా? ఇదిగో ఈ 100కి చిల్లర తీసుకొస్తాను. త్వరగా రండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఐస్ క్రీమ్ కొంటే 100కి చిల్లర లేదన్నాడు. ఆహా. మీ దగ్గర ఉంటే ఇవ్వండి సార్. నా దగ్గర కూడా లేదు సార్. కొంచెం చూడండి సార్. నేను పర్స్ చూసే పెట్టుకున్నాను సార్, లేదని చెప్తుంటే మీకు అర్థం కదా. కనీసం 250 ఉంటే ఇవ్వండి సార్. కనీసం 250 ఇవ్వాలా? అవును సార్. కనీసం 250 లేదురా. ఇదేంటి సార్, ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదనాలి, కానీ కొడతారేంటి సార్? కొట్టడం కాదు, చంపేస్తాను. కనీసం 250 లీటరా? అంటే 100కి డజన్ 50 ఇచ్చి అదవలా కనపడుతున్నాను నేను. ఆ? 250 వెనకాల ఇంత కథ ఉందా? సార్, నా ఐస్ క్రీము. అది అట్టుపోయాడు. వస్త్రాలు ఉండవా బాబు? ఏంటి అర్జెంట్కి రమ్మన్నా? దరిద్రుడా రే, మ్యూజియంలో ఇటీవల తవ్వకాల్లో బయటపడిన నగలు, వజ్రాలు, వైఢూర్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అర్థమైందా? రే, నువ్వు జాగ్రత్తగా స్వీట్ని తీసుకెళ్ళి ఆ నందగోపాల్ గారి లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టబెట్టుకుని మొత్తం గోతాలో వేసుకొచ్చేస్తాం. గోతవలు వేసుకొచ్చేటరా? ఏదైనా తేడా వచ్చిందంటే నీది నాది 2 అస్థిపంజరాలు తీసుకెళ్లి సేమ్ మ్యూజియం లో పెడతారు. గోతం అంటే ఎలా? ఈ వజ్రం ఎందుకు? వజ్రం లాంటి వాడిని లవ్ లో పడిస్తే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. బాస్ చెప్పింది నువ్వు సెటిల్ అవ్వడానికి ప్లాన్ కాదు, మనం సెటిల్ అవ్వడానికి ప్లాన్. అర్థమైందా? ఐ నో. ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. వి ఆర్ ఫ్రమ్ టీవీ 10. టీవీ 10 ఇది ఎప్పుడు పెట్టారు? నేను సాయంత్రమే పెట్టాను సార్. ఎన్నాళ్ళు రోజుకో పొలిటికల్ పార్టీ పెట్టారు, ఇప్పుడు గంటకో ఛానల్ పెడతారు. ఎనీవే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? వజ్రం కావాలి సార్. వజ్రమా? అదే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వజ్రం ఇటీవల తవ్వకాల్లో బయటపడిందని విన్నాం సార్. అవును. దాని డీటెయిల్స్ కావాలి సార్. సారీ, ఆ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఇదిగోరా. ఇదేంటి సార్?
ఇది 1000 ఏళ్ల క్రితం మగధ దేశపు చివరి రాజు యశోవర్ధనుడి భార్య వాడిన దువ్వెన. రాణిగారు ఎంత పాత దువ్వెన వాడేవారా సార్? అప్పట్లో ఇది కొత్త దువ్వెన. దీన్ని అమ్ముతారా సార్? సారీ, ఇది సూపర్ మార్కెట్ కాదు, మ్యూజియం. అయినా దీని విలువ 2 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మరి ఇదేంటి? 15వ శతాబ్దంలో మహారాణి వాడిన అప్పడాల కర్ర. అదేంటి? ఆ మాత్రం తెలీదా? ఆవిడ భర్త గారి పుర్రె. ఆ పుర్రె ఈ కర్ర రెండు పక్క పక్కన పెట్టారంటే ఈ కర్రతో రాజుగారి తల పగల కొట్టేసి ఉంటది. అంతే కదా సార్? మీ మీడియా వాళ్ళు లేని మ్యాటర్ని భలే క్రియేట్ చేస్తారే. మీడియా కదా సార్. ఈ కర్ర ఎంతో? 17 లక్షలు ఉండొచ్చు. అబ్బా, పాత సామాన్లకు అంత రేట్ అండి? సెక్యూరిటీ సార్ టైం అయిపోయిందట. టైం అవ్వడం కాదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో బాస్ చెప్పినట్టు నీ ముంబై టాలెంట్ అంతా చూపించి ఆయన్ని సంచలేసేవనుకో, అంతా మందే. అర్థమైందా? బాగా అర్థమైంది. చూపిస్తాగా మన టాలెంట్. ఏంటి, ఆ వజ్రం గురించి ఇంటర్వ్యూ కావాలా? కాదు, మరి మీ పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఫిల్మ్ స్టార్ని కాదు, క్రికెట్ ప్లేయర్ని కాదు. దయచేయండి. నాకు మాత్రం నువ్వు లక్కీ స్టార్వే. ప్లీజ్ ఇవ్వవా? హలో, మీ మీడియా వాళ్ళకి వయా మీడియాగా మాట్లాడతాం అలవాట. అయినా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాలాంటి అందమైన అమ్మాయి నీలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ గురించి ఏమనుకుంటుందో ఆ మాత్రం తెలీదా? తెలుసు. మరి ఇంకే ఐ లవ్ యూ చెప్పే. నువ్వు చెప్పమనంగానే చెప్పడానికి నేను ఇలాగ లూజ్ కాదు. ఇంకోసారి ఎక్స్ట్రా వేషాలు వేస్తూ నా వెంటబడ్డావనుకో, ఆడదానివని కూడా చూడండి. గంటలకు వస్తానన్న ఆఫీసర్ 12 అయినా ఇంకా రాలేదు. అతను టైప్ ఏంటో టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? నేనేం వండాలి, అతనికి ఏం పెట్టాలి? ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లకి బీపీ షుగర్లు ఉండేవి. వాళ్ళ పుణ్యమాని మనం ఉప్పు కారం తీపి తింట మానేశాం. ఆ తర్వాత వచ్చిన వాడికి అల్సర్. వాడు పులుపు తినలేదు, మనల్ని తినింపలేదు. తిని వాళ్ళకి ఆ జబ్బులు వచ్చినాయి, తినక మళ్ళీ మనకు అదే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వాడు ఏ టైపో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్టేరా? ఎవరేంటి సార్ ఏనుగు మీద ఎంట్రీ ఇచ్చారు? జీప్ ఏమైంది? జీపట్రా గొట్టం. నమస్తే నమస్తే సార్, రూమ్ రెడీయా? రెడీ సార్, తమరు దయచేయండి సార్. నువ్వెక్కడికి బే? అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపియరెన్స్ ఇచ్చావు? అంటే నేను ఇక్కడ వంటండి సార్. నా పేరు భీమారావు అండి. నువ్వు నోర్మై సార్. వీడు అక్కర్లేదు. ఒక కన్ను కోనసీమ వైపు, మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్. అందరూ అలాగే అనుకుంటారు, కానీ ఇక్కడ తోటమాలనే పేరు మన్మథరావు. మన్మథరావా? అది గొప్ప టేస్ట్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. వీడెవడు? సార్ వీడి పేరు కోడి రామూర్తి అండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. వీడి సెక్యూరిటీ ఎవడు? ఎందుకు సార్? నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటారు. అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా? వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా? వండి పెడుతున్నాడు సార్, కానీ ఎముకలు మాకు, కండలు దానికి. ఇదెవడు? సార్ ఇది మన స్టాఫ్ కాదులేండి, వెళ్ళిపోదాం రండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? కమ్ బ్యాక్. అయితే అలాగే సార్. నీ పేరు? పుష్పండి. పుష్పానా వెస్పానా? నువ్వు చెప్పు. నేను ఇక్కడ అంట్లు తోముతానండి, పని మనిషిని. పని మనిషివా? పనికు గవర్నమెంట్ అపాయింట్మెంటా, ప్రైవేట్ రిక్రూట్మెంట్? రెండోదే కరెక్ట్ సార్. చాలా మంచి అమ్మాయి, అస్సలు డిమాండ్ చేయదు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుని కడుక్కుని వెళ్ళిపోతాం. ఆ దండాలు దండాలు. ఈయన అసలైన ఆఫీసర్ కాదు, ఆయన లోపల ఉన్నారు. సారు సారు, రండి, 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 రండి. ఈయనే మా ఆఫీసర్ గారు. ఎవరు వీళ్ళంతా? ఈ గూడెం మనుషులండి. ఏమిటి పని? ఈ నాళ్ళకి అడవికి దమ్మున్న అసలైన ఆఫీసర్ వచ్చారని తెలిసి తమను చూసి మర్యాద చేసి వెళ్దామని వచ్చామయ్యా. మీలో ఒకటిగా కలిసిపోవాలని వచ్చినవండి. మన మధ్య ఇవన్నీ ఎందుకు? పాలిమాకు గూడానికి రావాలయ్యా. మీరు అంతగా చెప్పాలా? ఏం బాసం? తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాం ధర. దండం దండం దండం. సార్ ఎస్, మీరు ఏం చెప్పినా ఆఫీసర్ గారు ఓకే అంటున్నారు. ఇంతకీ మీరు ఎవరు సార్? నా పేరు బాలు. ఓ, అంటే వాలీబాలా ఫుట్బాలా సార్? ఆ బాలు కాదురా, ఎల్కే బాల్. కే బాలు ఆఫీసర్ గారు రైట్ హ్యాండ్. నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు. నేను తీసుకెళ్తే ఎక్కడికైనా వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లైఫే నా చేతుల్లో ఉంది. సార్ టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్, మీరు ఎవరు సార్? నేను ఆయన చీప్ డ్రైవర్. జీప్ డ్రైవరా? యా. అది లైవ్ ఇక్కడ నిలబడు. జీప్ డ్రైవర్ కి ఇంత తొక్కలో బిల్డప్ప ఇందాక నుంచి చూస్తున్నాను.